హాయ్ అండి, వెల్కమ్ టు మానస క్రియేటివ్స్. నేను మీ మానస. ఈరోజు రెసిపీ వచ్చేసి కాకరకాయ కారం అండి. ఇది చాలా బాగుంటుంది. రైస్లోకి కానీ, చపాతీలోకి కానీ, దోశలోకి కానీ, ఇడ్లీకి కానీ, దేంట్లోకైనా చాలా సూపర్గా ఉంటుంది. ఇలా వేడివేడి అన్నంలో కాకరకాయ పొడి వేసేసుకొని నెయ్యి వేసుకొని తిన్నట్లయితే చాలా సూపర్గా ఉంటుందండి. అసలు కాకరకాయని ఇష్టపడని వాళ్ళు కూడా ఇలా పొడి చేసి పెట్టినట్లయితే చాలా టేస్టీగా ఉందని తినేస్తారు. చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలియజేయండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక కప్పులు నువ్వులు వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలండి. నువ్వులు చక్కగా వేగేంత వరకు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని తీసి పక్కన ఉంచేసుకోవాలి. నువ్వులు చక్కగా వేగితేనే మనకు కాకరకాయ కారం అనేది టేస్టీగా వస్తుందండి. పచ్చివాసన అంతా పోయి చక్కగా చిటపటలాడేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించి పక్కన ఉంచేసుకోవాలండి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి ఒక హాఫ్ కప్పు ఆయిల్ వేసుకుంటున్నాను. ఇందులోకి కాకరకాయ ముక్కల్ని కూడా ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాను. ఇలా సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నానండి. గింజలు తీసేసాను నేను. మీరు కావాలంటే గింజలు ఉంచుకోవచ్చండి. ఇవి చక్కగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. కాకరకాయ ముక్క అనేది చక్కగా వేగితేనే మనకు కాకరకాయ కారం అనేది ఎక్కువ రోజుల పాటు నిలువ ఉంటుంది. కాబట్టి మనం క్రిస్పీగా అయ్యేంత వరకు ఇలా చక్కగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ముక్క ఎక్కడ మెత్తగా ఉండకూడదండి, అందుకే క్రిస్పీగా ఉండాలని చెప్తున్నాను. చూసారుగా, ముక్కలు అనేవి ఈ విధంగా కలర్ మారిన తర్వాత వీటిని తీసేసుకొని పక్కన ఉంచేసుకుందాం. చూసారుగా, ఇలా క్రిస్పీగా రావాలి. ఇప్పుడు మిగిలిన ముక్కల్ని కూడా మనం ఇలాగే ఫ్రై చేసుకొని పక్కన ఉంచేసుకుందాం. ఇలా ఫ్రై చేసుకున్న ముక్కల్ని కూడా పక్కన ఉంచేసి ఇప్పుడు ఇదే ఆయిల్లోకి ఒక హాఫ్ కప్పు పల్లీలను కూడా యాడ్ చేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలండి. ఈ పల్లీలు కూడా చక్కగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన ఉంచేసుకోవాలి. ఇప్పుడు ఇదే ఆయిల్లోకి మనము ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు అలాగే ఒక టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకున్నానండి. నేను ఆయిల్ కాస్త ఎక్కువైందని తీసానండి, అందుకే హాఫ్ ఆయిల్ పక్కన ఉంచేసాను. ఇప్పుడు ఇందులోకి ఎండుమిరపకాయలని కూడా ఒక 8 వేసుకున్నాను. మీరు మీ కారానికి తగినన్ని వేసుకోండి. ఇవన్నీ చక్కగా వేగేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన ఉంచేసుకోవాలి. ఇప్పుడు ఇలా పక్కన ఉంచుకున్న తర్వాత ఇదే ప్యాన్లోకి ఒక వెల్లుల్లిపాయని కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకుంటున్నానండి. అలాగే ఒక గుప్పెడు కరివేపాకు కూడా వేసేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లిపాయ ముక్కలు కాకరకాయ కారంలో అక్కడక్కడ తగులుతూ చాలా టేస్టీగా ఉంటాయండి, అందుకే చక్కగా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా తీసి పక్కన ఉంచేసుకుందాం. ఇలా కలర్ వస్తే సరిపోతుందండి, పక్కన ఉంచేసుకోవాలి. ఇప్పుడు మనం నువ్వులు చక్కగా చల్లారిపోయాయండి. వీటిని మిక్సర్ జార్లోకి తీసుకొని కోర్స్గా పౌడర్లా చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు ఇదే మిక్సర్ జార్లోకి ఒక పెద్ద సైజు వెల్లుల్లిపాయని పొట్టుతో సహా ఈ విధంగా వేసుకోవాలి. అలాగే 2 టీ స్పూన్ల జీలకర్ర కూడా వేసుకొని వేయించి పెట్టినటువంటి పప్పులు అలాగే ఎండుమిరపకాయలని కూడా ఇందులో వేసేసుకొని మనం మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు ఇందులో పసుపు కూడా యాడ్ చేసుకుందామండి. ఒక టీ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకొని మెత్తటి పౌడర్ లాగా మనం మిక్సీ పట్టుకోవాలి. పప్పులు అనేవి మెత్తగా మెదగాలండి, అప్పుడే కాకరకాయ కారం అనేది టేస్టీగా వస్తుంది. ఇప్పుడు ఇదే మిక్సర్ జార్లోకి మనం ఫ్రై చేసుకున్నటువంటి కాకరకాయ ముక్కల్ని కూడా తీసుకుందామండి. కాకరకాయ ముక్కలు కూడా కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి, మరీ మెత్తగా చేసుకోకూడదు. అక్కడక్కడ తగులుతూ చాలా బాగుంటుంది టేస్ట్ కాకరకాయ ముక్కలు, అందుకే ఈ విధంగా కోర్సుగా గ్రైండ్ చేసుకొని ఈ పొడిలో కలిపేసుకుందాం. ఇప్పుడు పక్కన పెట్టుకున్న నువ్వుల పొడిని కూడా ఇందులో యాడ్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు దీన్ని అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. బాగా కలిసిన తర్వాత మనం ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుందాం. నేను ఇక్కడ 1.5 టీ స్పూన్ల ఉప్పు వేసుకుంటున్నానండి. అలాగే నాకు ఎండుమిరపకాయ కారం సరిపోలేదండి, అందుకని నేను కారపొడి కూడా యాడ్ చేసుకుంటున్నాను, ఒక 2 టీ స్పూన్లు. మీరు మీ రుచి చూసుకొని వేసుకోండి. ఇప్పుడు మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నటువంటి వెల్లుల్లిపాయలు, కరివేపాకు అలాగే పల్లీలను కూడా ఇందులో యాడ్ చేసుకొని బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. అంతే అండి, కాకరకాయ కారం రెడీ అయిపోయింది.
దీన్ని గాజు సీసాలో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే 2 months వరకు పాడవకుండా చక్కగా ఉంటుందండి. మీరు ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఎలా వచ్చిందో కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.